ఈరోజు మనం వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్కి అయితే వచ్చేసాం. ఎక్కడ చూసినా మొత్తం డెలిగేట్స్తో ఫుల్ క్రౌడ్ అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ఫస్ట్ డే. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం అయితే మీకు కనిపిస్తుంది కదా, బేసికల్గా మనం పొలిటీషియన్స్ వెళ్ళాలన్నా లేకపోతే సపరేట్గా ఎవరైనా సరే పర్చేజ్ చేయాలన్న దానికి సరిపోయే ఏజెంట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చూడడానికి మనం ఆకాశంలో ఎగురుతుంటే చూడాలా అన్న పాయింట్లో చాలామంది ఉంటారు. ఎందుకంటే వింగ్స్, రెక్కలు రావాలి అని మనిషి ఎప్పుడు కళలు కంటానే ఉంటాడు. దానికి నిదర్శనంగా ప్రతి క్షణం అప్డేట్ అవ్వాలి అన్న పిచ్చి కళతో చాలామంది ప్యాషన్తో వస్తారు కదా. ఆ ప్యాషన్ ఈరోజు మన కళ్ళ ముందు ఇలా కంటిన్యూస్గా ఒక్కదానికి ఇంకోదానికి ఎవ్రీ మోడల్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పేలాగా ఒకసారి కనిపిస్తుంటే ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. సో ప్రజెంట్ ఒకసారి మనం కనిపిస్తుంది ఏంటి అంటే చిప్సన్ వాళ్ళది. చిప్సన్ నుంచి మనం చూస్తున్న మోడల్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు విజువల్ అంతా చూసేసి ఉంటారు, అందుకే నేను మాట్లాడడానికి ఎంటర్ అయ్యాను అనమాట. ఈ విజువల్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక పర్టికులర్ లిమిటెడ్గా ఫ్లై చేయడానికి సపరేట్, అలాగే మొత్తం ఎక్కువ టీం వెళ్ళడానికి లేకపోతే ఒక పర్టికులర్ టీం ఒక 4 మెంబర్స్తో ఫ్లై చేయడానికి డిఫరెంట్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నాకైతే మీతో మాట్లాడాలన్నా కూడా ఇక్కడ విజిట్ చేస్తున్న ఈ ప్రెజెన్స్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. నిజంగా మీలో చాలామందికి పైలట్ అవ్వాలి, లేకపోతే నేను ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయాలి, ఇంకా చాలా కళలు ఉంటాయి. మీ కళల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక్కసారి మీరు ఒక చిన్న కోర్స్ తీసుకొని ఒక జాబ్ మీరు చేసి ఈ కళని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో దానికి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒకవేళ ఈరోజు మీరు మిస్ అయినా నెక్స్ట్ మీరు పాస్ తీసుకోండి. 4 డేస్ ఈవెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. 28, 29, 30, 31 4 డేస్. ఈ డేస్లో ఏదో ఒకటి మీరు కన్ఫర్మ్ వచ్చి విజిట్ చేశారంటే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్లో నాకు అద్భుతం అనిపించిన సీన్ అయితే ఇదే. ఇక్కడ నుంచొని ఈ వ్యూలో ఫ్లైట్ జెట్స్ చేసే స్టంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా ఒక లోగో కనుక మనం ఇస్తే ఆ లైన్లోనే వాళ్ళు ఆ థీమ్ క్రియేట్ చేసి ఎలా కనిపిస్తున్నారు. మీకు బ్యాక్గ్రౌండ్లో ఎంతవరకు కనిపిస్తుంది నాకైతే తెలియట్లేదు. సో మా కెమెరాని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ మన ఆ సౌండ్ ఏంటనే ఒక అమేజింగ్గా అనిపిస్తుంది. ఫ్లైట్ జెట్ చేసే సౌండ్, ఆ సౌండే ఒక వైబ్రేషన్ లాంటిది. ఎయిర్లైన్స్లో తిరగాలి అన్నా చూడాలి అన్న ప్యాషన్, దాన్ని ప్రతి క్షణం అప్డేట్ అవ్వాలన్న పిచ్చి. ఒక్కసారి ఆ స్టంట్స్ని చూస్తుంటే అందులో ఎవ్రీ టైం ఒకసారి మీరు ఫ్లై చేస్తున్న మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తే 4 ఫ్లైట్ జెట్స్ అయితే కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉన్నాయి, ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ స్కిల్స్ తోటి. జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ల్యాండింగ్ కానీ ఎంత స్పీడ్లో ఉన్నా వాళ్ళు కంట్రోలింగ్ కోల్పోకుండా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు అలా టేక్ ఓవర్ చేసుకునే విధానం కానీ మీకు కనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఒక ఇన్ఫినిటీ సింబల్ అయితే రన్ అవుతుంది. స్మోక్ కూడా ఎక్కువసేపు గాల్లో నిలవనంత స్పీడ్ ఇక్కడైతే రన్ అవుతుంది. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి నేను మాత్రమే కాదు, ఒకసారి మీరు అటు సైడ్ చూడొచ్చు ఎంతమంది మొబైల్స్తో క్యాప్చర్ చేస్తున్నారు అని. ఈవెన్ మొబైల్ కాన్ క్యాప్చర్, స్ట్రైట్గా రొటేట్ చేస్తుందబ్బా. వాట్ ఏ ఇమేజ్, అసలు చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలాంటి ఇమేజెస్ చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా వింగ్స్ ఇండియా ఈవెంట్కి వచ్చి తీరాల్సిందే. ఎంతోమంది డెలిగేట్స్ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఫ్లైట్ కనిపెట్టినోడా, లేకపోతే ఫ్లైట్లో అప్డేట్స్ తెచ్చినోడా, దానిలో రోబోటిక్స్ యాడ్ చేసినోడా, లేకపోతే ఫ్లైట్ చేసిన వాళ్ళ, లేకపోతే ఒక ఇండస్ట్రీకి సీఈఓనా, ఇలా ఒక పేరు ఒక డిజిగ్నేషన్ చెప్పడానికి లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న పిల్లలు అయిపోయి ఈరోజు ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. కెమెరాస్ మాత్రం ఎంత లెన్స్ అయితే అంత లెన్స్ యూజ్ చేసి మరి ఈ ఒక్క ప్రతి ఫ్రేమ్ని కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ క్రియేటివ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఈ ఈవెంట్ని ఇంకా ఎంజాయ్ చేయడానికి, లేకపోతే ప్రతి మూమెంట్ని వాళ్ళ బ్రెయిన్లో లేకపోతే మెమరీలో క్యాప్చర్ చేయడానికి. సో నేను ఇలా చెప్తూనే ఉండాలనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి జాబ్ చేయాలి ఎయిర్లైన్స్లో, కనీసం ఇక్కడ ఏదో ఒక వర్క్ చేయాలి, కనీసం గ్రౌండ్ లెవెల్లో అయినా నేను ఉండి ఈ ఎయిర్లైన్స్ని దగ్గరగా విజిట్ చేయాలి అన్న ఆశ చాలామందికి ఉంటుంది. అసలు ఈ ఫ్లైట్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. సో మీ కోరికల్ని తీర్చుకోండి విత్ యువర్ నాలెడ్జ్. ఇదైతే నేను చెప్పేది చిన్నపిల్లలకే. ఎవరైతే స్టడీస్ జస్ట్ కంప్లీట్ చేసి ఉంటారో
మీరు కనుక ఎయిర్లైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్ విజిట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక నంబర్ కనిపిస్తుంది, ఒక్కసారి మీరు కాల్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి ఒక జాబ్ కూడా కొట్టచ్చు. సో ఈ కంటిన్యూస్గా ఈ రన్ అవుతుంటే నాకు ఈ సౌండ్ కానీ, బేసికల్గా ఎయిర్లైన్స్లో ఎప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి సౌండ్ ఒక ఫీలింగ్ అలా ఉండిపోద్ది. కొంతమందికి ఆ సౌండ్ కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న ఎవ్వరికి మీరు గమనిస్తే కేవలం ఇండియా మాత్రమే కాదు, వేరే దేశాల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇక్కడ వాళ్ళ ఫ్లైట్ మోడల్ని ఎగ్జిబిట్ చేయడానికి, అంతేకాదు ఎంతోమంది టీమ్ మెంబర్స్ కూడా ఒక పర్టికులర్ ఒక ప్రొఫెషనాలిటీ కనిపిస్తుంది. ఎవ్రీ వన్ విత్ క్లాసిక్ అండ్ ప్రొఫెషనల్ డ్రెస్సింగ్, వాళ్ళ అబ్జర్వేషన్ ఈరోజు నేను కళ్ళ ముందు చూస్తున్నాను. మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఈరోజు మన బేగంపేట్ ఎయిర్లైన్స్కి దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మన బేగంపేట్ విజిట్ చేస్తున్నారు. దీనిలో ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక పెద్ద హబ్ లాంటిది. ఈ హబ్ని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాల్సిందే. ప్లస్ మన హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరుగుతుందంటే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా 3 days ఉంది. నేనైతే ఫస్ట్ డే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి విజిట్ చేయండి. నాలెడ్జ్ షేరింగ్, కొత్త టెక్నాలజీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ స్టాల్స్లో చూసి కూడా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఎవరైతే జస్ట్ స్కూలింగ్ కంప్లీట్ చేసే డేస్లో ఉన్నారో ఈ టైం పీరియడ్ని అస్సలు మిస్ అవ్వద్దు. 8, 9, 10 ఈ ఏజ్ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని ఇయర్స్లోనే మీరు ఎయిర్లైన్స్లో వర్క్ చేయొచ్చు, లేకపోతే పైలట్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇష్టం వచ్చిన డిజిగ్నేషన్లో మీరు ఉండొచ్చు. ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇంకా ఎన్నో అప్డేట్స్ మీకు నేను ఇస్తూనే ఉంటాను. ఇంత సౌండ్లో కూడా మీకు అప్డేట్స్ ఇచ్చే విషయంలో నేను ఎక్కడ తగ్గను. సో నాకైతే చాలా ఎయిర్లైన్స్కి సంబంధించి డిఫరెంట్గా చాలా చూస్తున్నాను. ఇది నాకైతే ఒక మినీ లా అనిపించింది. బేసికల్గా మనం కార్ వర్షన్లో ఎలా అయితే మినీ వర్షన్ చూస్తామో ఇది ఎయిర్లైన్స్ వర్షన్లో మినీలా అనిపించింది. ఇది వచ్చేసి ఆర్కా ఏవియేషన్ నుంచి ఉంది. కరెక్ట్గా 4 సీటర్ ఇది. 4 సీటర్ ఇది చూడడానికి అయితే అమేజింగ్గా అనిపిస్తుంది. చాలా క్యూట్గా ఉంది. 2 పెట్టారు ఇక్కడ, అక్కడ 2 పక్కనే ఉన్నాయి. సో దగ్గర నుంచి చూస్తే ఇంత పెద్ద ఏరోప్లేన్, పక్కనే ఇలా చిన్నది, చాలా క్యూట్గా ఏదో మదర్ అండ్ కిడ్ చూసిన ఫీలింగ్ అనిపించింది. సీరియస్లీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ బిజీలో ఉండి మిస్ అయిపోయిన, ఇప్పుడు ఒక పైలట్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, వాళ్ళ డ్యూటీకి వెళ్ళి చెక్ ఇన్ చేసి వాళ్ళు ఫ్లై చేసి వర్క్ అయిపోయినాక ఇంటికి వచ్చేస్తారు. బట్ ఈరోజు అలాంటి డే అయితే 100% కాదు. ఎందుకో తెలుసా, ఈరోజు వాళ్ళకి ఒక ఫ్రీ స్పేస్, ప్రతి ఒక్క ఎయిర్లైన్ని దాన్ని విజిట్ చేయొచ్చు. దానిలో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది కేవలం ఇండియా మాత్రమే కాదు, ఒక ఎయిర్లైన్స్కి సంబంధించింది మాత్రమే కాదు, దేశ విదేశాలు అంటే వరల్డ్ వైడ్గా ఒక్క లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లైట్ జర్నీస్ని ఇక్కడ పెట్టి డిస్ప్లే చేసి చూపిస్తున్న రోజు. ఈ 4 days మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వాలని అనుకోరు. సో మన గవర్నమెంట్ నుంచి ఈ వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్ జరగడం అయితే మాత్రం వీళ్ళందరికీ ఎంత పండగ అనేది, ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో స్మైల్స్ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ క్యూరియాసిటీ చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ లేదా ఇక్కడ ఒక జాబ్ కొట్టాలని చాలామందికి అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ ఒకసారి కొంతకాలమైనా జాబ్ చేయాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు వచ్చిందా? వస్తే కన్ఫర్మ్ చేసి ట్రై చేయండి. ఈ ఫీలింగ్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. వింగ్స్ ఇండియా 2026లో భాగంగా ఈరోజు మనం వరుసగా ప్రతి ఎయిర్లైన్ ఏంటా అని చూసుకుంటూ వస్తున్నాం. సో ప్రజెంట్ అయితే మాత్రం మన ఎయిర్ బస్ కరెక్ట్గా సింబాలిక్గా ఎయిర్ ఇండియా ఉంది. సో అందుకే ఒకసారి జస్ట్ ఏదో రికగ్నైజ్ చేసుకుందాం అన్న ఫీలింగ్తో ఇక్కడ వచ్చి ఆగాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొత్త డిజైనా లేకపోతే ఆల్రెడీ ఉన్న డిజైన్ నాకైతే ఐడియా లేదు. మీరే ఆల్రెడీ విజిట్ చేస్తే మాత్రం నాకు చెప్పాలి. డిజైన్ కొత్తగా అనిపించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ అయితే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో దీని కెపాసిటీ ఎంత అంటే కౌంట్ చేసుకోవడమే, ఎందుకంటే ఆ డీటెయిల్స్ ఫార్మాలిటీస్ అన్నీ చాలానే ఉన్నాయి. ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే మిగతా చాలా ఉన్నాయనే ఫీలింగ్ వస్తుంది. సో నేనే కాదు, చాలామంది క్యూరియస్గా ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి అన్న పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే కాదు, బేసికల్గా ఎయిర్ లైన్స్ ఏదైనా ఫ్లైట్ ఫ్లై అవ్వాలంటే పక్కన ఇంజిన్ రొటేట్ అవుతూ ఉంటుంది. సైడ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైతే విండో సీట్ దగ్గర కూర్చుని ఉంటారో వాళ్ళు కన్ఫర్మ్ అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ దానిలో మెషినరీ పార్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఎప్పుడైనా మీరు గమనించారా? జస్ట్ ఆ మెషినరీ పార్ట్ని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకసారి ఇటు చూడండి. జస్ట్ పక్కన వింగ్ అయితే పెట్టే దానికి కామన్గా లోపల ఎంత వైరింగ్ ఉంటుంది, లేకపోతే ఎంత పెద్ద మెషిన్ ఉంటుంది, లేకపోతే దానికి ఫుల్ కవర్ ఉంటుందా ఎంటీ ఉంటుందా అనే ఫీలింగ్ మనకి బయట నుంచి చూసినప్పుడు అనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు.
దేనికి ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఇంజిన్ ఆయిల్ ఆల్రెడీ తీసేసి ఉందట దీనికి. ఆ ఇంజిన్ ఆయిల్కి సంబంధించి లేకపోతే ప్రతి ఎక్విప్మెంట్ ఒక చిన్న వైరింగ్ కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఏదో ఒకసారి ఎయిర్లైన్స్ అట్లా ఎక్కువ వచ్చేద్దామని అనుకుంటాం, కానీ లోపల మెషినరీ చూస్తే మాత్రం వా అనేలాగే అనిపిస్తోంది. జస్ట్ ఇంకొంచెం ఏమైనా డీప్గా తెలుసుకోగలమేమో చూద్దాం. సో మోటార్ జస్ట్ ఓవరాల్గా ముందున్న ఫ్యాన్ అంతా రొటేట్ అవ్వాలి అంటే నాకు తెలిసి దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఇంజనే కదా మెయిన్. ముందు కంట్రోలర్ ఉంటే సైడ్ వింగ్సే కదా మనల్ని ఇంకా ముందుకి ట్రావెల్ చేసేది. ఆ పాయింట్లోనే ఇక్కడ మెషినరీ కనిపిస్తోంది. సో రేర్ బోర్డ్ స్ట్రాప్, టార్గెట్, రొటేట్, అట్ బోర్డ్ అంట. ఇంత టెక్నాలజీ టర్మ్స్ అయితే మనకంతా అంత ఐడియా లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మనం ఒక్కసారైనా ఫ్లైట్ చేయాలని ఆలోచిస్తాం, కానీ లోపల ఉన్న మెషినరీని ఇలా ఓపెన్గా చూస్తే ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దీని గురించి తెలుసుకోవాలంటే నాకు తెలిసి చాలా బుక్స్ చదవాలి. మనకు అన్ని బుక్స్ చదివే టైం లేదు. బట్ మీకు చూపించే టైం అయితే నా పార్ట్ నేను ఫుల్ఫిల్ చేశాను. మరి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తెలుసుకోవాలంటే మాత్రం దీని గురించి తప్పదు. మనకు కూడా ఒక కోర్స్ ఉంది, ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సే ఉంది, అది చేయండి. లేదంటే జస్ట్ వర్క్ చేయాలంటే మాత్రం దానికి కొంచెం టెక్నాలజీ నేర్చుకొని కొంత టైం కనుక తీసుకుంటే ఒక 1 year or 2 years సో అలా చూడొచ్చు. సో యాక్చువల్లీ ఇక్కడ విజిటింగ్కే కాకుండా జస్ట్ మూవ్ చేస్తున్నారా లేకపోతే ఫ్లై చేస్తున్నారా తెలియదు. ఒకసారి అక్కడ చూడండి, వాళ్ళు దాన్ని ఫ్లై చేయడానికి రెడీగా పెట్టారా లేకపోతే జస్ట్ ప్లేస్ మార్చారో తెలీదు. ఆ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. సో ఇక్కడ నాకు తెలిసి అన్నీ తెలుసు అనుకుంటే ఇంతమంది విజిటర్స్ రారేమో. ఇక్కడ ప్రతి థింగ్ అప్డేట్ అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా కొత్తదే. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి సంథింగ్ న్యూ. కొత్త వాళ్ళైతే ఏదో ఒకటి నేర్చుకోవడానికి, పెద్దవాళ్ళు అయితే అప్డేట్స్ ఏమొచ్చినాయో చూడడానికి, వర్క్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి, ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నాలాంటి వాళ్ళైతే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఇక్కడికి వస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ డిఫరెంట్. బట్ కంప్లీట్లీ గాల్లో తేలే విమానం, ట్రావెల్ చేసే మనం, నడిపించే ఒకడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే టీమ్. ఇది కూడా కాదు అంటారా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మబ్బుల్లో తేలడానికి. ఇంతకు మించి ఎయిర్లైన్స్ గురించి మాట్లాడడానికి గొప్పగా అన్నా కూడా ఏమీ ఉండవేమో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా వర్కే ఉంటుంది, ఆ వర్క్ నేర్చుకోవడంలోనే ఉంటుంది. ఇదంతా కాదంటారా, లేదు ఓ బిజినెస్ పెట్టేద్దామా, ఎయిర్లైన్స్కి సంబంధించి బిజినెస్ పెట్టేద్దామా అన్న రేంజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఆలోచన వచ్చి చాలా ఎయిర్లైన్స్ బిజినెస్ లాస్ అవుతున్నా కూడా ఎయిర్లైన్స్ని నడిపిస్తున్నారంటే మనం టెక్నాలజీలో కానీ లేకపోతే మనిషి ఆకాశంలో ఎగరాలన్న కళని కానీ నెరవేర్చుకునే ప్రయత్నంలోనే ఎన్నో కొత్త ఆలోచనలతో ముడిపడ్డ ఈవెంటే వింగ్స్ ఇండియా 2026 అని మనం చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో నాకు చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది, తెలుసుకుంటే తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా ఫ్లయింగ్ లేకపోతే ఒక జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీకు ఇంతకంటే చాలా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. సో అవన్నీ కూడా తెలుసుకుంటారు, కానీ బట్ నాలెడ్జ్ కావాలంటే క్లాస్ రూమ్లో ఉండాలి. లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వింగ్స్ ఇండియా 2026కి ఎంటర్ అవ్వాలి. సో అది టేక్ ఆఫ్కి రెడీగా ఉందని చెప్తున్నారు మా వాళ్ళు. ఒకసారి దాన్ని విజిట్ చేయండి. నాకు తెలిసి ఇది VIA 114-300 ఇది ఫ్లెమింగో ఎయిర్లైన్స్కి సంబంధించినది. మనం ఇప్పుడు చూస్తున్నాం, టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్లెమింగో ఏరోస్పేస్ రెడీ టు టేక్ ఆఫ్ అని. టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు మీరు ఒకసారి అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆర్ మన ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక ఆఫీసర్ అక్కడ నుంచోవడం చూశారు కదా. సో ఆ రెడీ అన్న టైంకి ఆఫీసర్ అక్కడ నుంచి సైడ్కి పోతారేమో. అయితే ఇంజన్ ఇంత హై లెవెల్లో అవ్వాలి అంటే దానికి ఒక స్పీడ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ స్పీడ్ పాయింట్ని టచ్ చేయడం కోసం టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో ఆ టైం తీసుకునే స్టేజ్లోనే ఉంది ఇది. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో పైలట్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు మిగతా మెకానిక్స్ అన్నీ కూడా మెకానిజం అంతా చూస్తున్నారు. రెడీ అని సిగ్నల్ అనుకుంటా, లైట్స్ కూడా బ్లింక్ చేస్తున్నారు. మేబీ నాకంటే బాగా చూసే మీకే తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో అని. జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ని మా కామెంట్ రూపంలో చెప్తూ ఉండండి. వింగ్స్ మూవ్ అవుతూ కూడా ఉన్నాయి. ఫ్లై చేయడానికి ముందు బర్డ్ ఎలా అయితే మూవ్ చేస్తుందో సో ఆఫీసర్ కూడా వచ్చేస్తున్నారు. మేబీ దిస్ ఇస్ ద టైం అనుకుంటా. దానికి ముందుగానే లైట్స్ బ్లింక్ చేయడం కానీ లేకపోతే వింగ్స్ మూవ్ చేస్తున్నారు. ఆ వింగ్ ప్లేట్స్ మూవ్ అవడాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నాకు తెలిసి లోపల విజిటర్స్ కూడా ఇప్పుడే కనిపించారు. వాళ్ళ
వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్. మేబీ ఇది సపరేట్గా వీళ్ళు ఈరోజు పెట్టిన ఆఫర్ అనుకుంటా. ఎస్, ఇట్స్ గోయింగ్. ఇందాక నుంచి మనం వెయిట్ చేస్తున్నాం, టైం వచ్చేసింది. ఎంతమంది అక్కడ కెమెరాస్ విత్ జూమ్ లెన్స్తో ట్రై చేస్తూ ఉన్నారో ఒకసారి చూడొచ్చు. సో ఎంతమంది ఆ జూమ్ లెన్స్తో ట్రై చేస్తున్నారంటే ఈ ఫ్లై అయ్యే సీన్ని డైరెక్ట్గా లైవ్లో రికార్డ్ చేసుకోవడానికి. సో ఒకసారి చూడొచ్చు, ఇట్స్ మూవింగ్. మెల్లగా ఆ టైర్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. రన్వే మీద అలా ప్లేన్ వెళ్తూ అయితే ఉంది. ఈ సౌండ్ మీరంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కూడా మనకి ఇంకా సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ ఆ డిస్టెన్స్ని కూడా మనం ఈ స్పేస్ కాబట్టి కవర్ చేయగలుగుతున్నాం. సో బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఇంత అద్భుతానికి ఒక వేదికగా మారింది. చాలామంది ఒకసారి మీరు చూడొచ్చు ఈ లైన్ని దగ్గరలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారని కూడా ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ అ ప్యాషన్ అని కూడా ఒకసారి మనం జస్ట్ రిమైండ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం విమానంలో వెళ్తున్నప్పుడు మేబీ ఈ రన్వేని అంతగా అబ్జర్వ్ చేయమేమో. ఒకసారి చూడండి, రన్వే డైరెక్షన్ యూటర్న్ తీసుకొని మేబీ అటు స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ దాని డైరెక్షన్ మార్చుకుంటుందా. ప్రతి మూమెంట్ కూడా ఎగ్జైటింగ్ అని అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండడమే ఈ ఎన్నో క్వశ్చన్స్కి ఒక ఆన్సర్లా అనిపిస్తుంది. సో ఈ టైంలో నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. మనిషి ఆకాశంలోకి ఎగరడానికి ఎంత టీం వర్క్ చేస్తుంది అండ్ ఎంత స్పేస్ మనకి అవసరం అండ్ అన్ని విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. సో మీ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయా, లేకపోతే మీ ఆలోచనలు ఏంటి ఈ టైంలో అనేది మాత్రం జస్ట్ షేర్ చేసుకోండి. సో ఈ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక జాబ్ మీరు చేయాలన్నా, ఒక గ్రౌండ్ వర్క్ చేయాలన్నా, లేదా ఒక పైలట్ అవ్వాలన్నా, లేదా ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అన్నా, ఏదైనా సరే మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీరు కూడా అవ్వచ్చు. దానికి మనకి ఇంపార్టెంట్ ఒకటి నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ ఒక కాలేజ్లో జాయిన్ అయితేనే ఆ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ నాలెడ్జ్ కోసం కింద డిస్ప్లేలో ఒక కాంటాక్ట్ అయితే మేము డిస్ప్లే చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ట్రైనింగ్ సూపర్గా ఇస్తారని బయట సూపర్ టాక్ ఉంది. సో ఆ పాయింట్ని మీరు రీచ్ అవ్వండి, మీ టార్గెట్ రీచ్ అవ్వండి. ఏరో ఫాల్కన్స్కి ఒకసారి కాల్ చేయండి. ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ ఈ చూస్తున్న ఈ ఎయిర్లైన్స్ కావచ్చు, ఇక్కడ జాబ్ చేయొచ్చు, లేకపోతే మీరు కూడా ఒక రోజు ఒక లెవెల్లో ఒక సీఓ పొజిషన్లో ఉండొచ్చు, లేకపోతే మీరు కూడా ఒక మంచి మెంబర్గా ఉండొచ్చు, లేదా ఒక హెడ్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. గ్రాప్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ అని మాత్రం చెప్పగలను. ఈరోజు ఈ వింగ్స్ ఇండియా 2026 విజిట్ చేసినప్పుడు నాకు చాలా థాట్స్ వస్తున్నాయి. నిజంగా ఇక్కడ జాబ్ చేయాలంటే ఏంటా అని ఒక ఆలోచన ఉంది. మీరు 10th క్లాస్ లేకపోతే ఇంటర్ స్టాండర్డ్ నుంచే ఈ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండండి. సో ఇప్పటివరకు ఎదురు చూసిన టైం అయితే ముగిసింది. ఎన్నో విషయాలు నా బ్రెయిన్లో అలా రన్ అయ్యాయి. దానిలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మరి మీ వ్యూస్ ఏంటి నాకు చెప్పాలి కదా. మిస్ అవ్వకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ చూసారు కదా ఈ టేక్ ఆఫ్ లైవ్లో చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండే ఉంటుంది. ఈ ఎయిర్లైన్స్ అనే ఒక చిన్న పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్టింగే. ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే మధ్యలో ఎన్నో సముద్రాలు ఉంటాయి, కానీ అవి దాటుకొని వెళ్ళడం కేవలం ఎయిర్లైన్స్ వల్లే సాధ్యమవుతుంది. ఇస్ అ ట్రూ? 100% ట్రూ. దానికి వేరే ఆప్షన్ లేదు. మేబీ ఉంది అంటే దానిలో అడ్వాన్స్ టెక్నాలజీనే. అది మాత్రం మనం మిస్ అయ్యాం. అలాంటివి మిస్ అవ్వకుండా వింగ్స్ ఇండియా 2026 ఈరోజు ఆపర్చునిటీ కూడా చాలామందిని కలవడానికి ఒక మంచి స్పేస్ని కూడా క్రియేట్ చేసింది. సో హాయ్ ఫ్రెండ్స్, చాలా వరకు ఇప్పటివరకు మనం ఏమేమి ఎయిర్లైన్సా లేకపోతే దానిలో ఉన్న కొన్ని మెషినరీ పార్ట్స్ పక్కన పెడితే వాటిని చూసాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే విజిటర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే చూడాలని నాకు అనిపిస్తుంది. సో హాయ్, యువర్ గుడ్ నేమ్? Tanmay. Yes. So what's your experience today? Oh, it's a good experience. I came here last time too. There are more flights this time and it's good. I went through the stalls too. I see something new also. Okay. And yeah, that's about it. Actually, is it a visual feat or something you have to gain knowledge or something? What's your experience or what's your feeling? Are you experience this visualization or to gain something? A bit of both. There's obviously a lot of fascinating things here to see and you can learn a few things too. Okay. How many pictures you take with your mobile? Till we came here like 2 hours back, I think 100. Countless, yeah, it will be countless. Want to make it countless. థ్యాంక్ యూ. సో మనమే దాన్ని కౌంట్లెస్ అన్ని నంబర్స్ అన్ని పిక్చర్స్ తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. యో గుడ్ నేమ్? किरण पांडे. సో కిరణ్, आप how many airlines you know and what are the new airlines and how many times you visit here Wings India? This is my second time here and like on talking about the airlines, I see multiple airlines here, couple of new ones also like Baltic. I think in India it's the first time and apart from that I like the Air India plane here and that's the
latest one, the Alpha Whiskey Alpha, that is the 787-9. Yeah, that's the, I think, first 787-9 custom built for Air India. So I look forward going inside also. Last time also it was pretty good. Like the 777X was first time here in India, but I think from Boeing side it's only the 737 Max and the 787-9 from Air India. సో వాట్ ఈస్ ద థింగ్ యూ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ న్యూ? మన టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీలోకి మనం స్టెప్ ఇన్ అవుతూ ఉన్నాం. సో వాట్ ఆర్ యువర్ విజన్ ఆర్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఎయిర్లైన్స్? So I'll share an experience from my day so far. We came across the Whisk stall of Boeing. That is the newest venture. It's still not in India, but it is a company related to the electronic and eVTOL company. That is like vertical takeoff and landing. It's a drone based company. So that is pretty interesting, and I think India moving ahead, and with the traffic congestion and all, we can try out some new technology like that, where urban air transportation is made more easier for the people, and like people going from one place to another, or cross cities also, or mid cities also. Like we face a lot of traffic in Hyderabad itself. Like from going from one place to another, we have to take the outer ring road and all 1.5 hours of travel. So it can just come down to 5-10 minutes, and we should look forward to technology like that. And there are many drone stalls also which I want to explore, and maybe moving ahead India can have many more of them. యాక్చువల్లీ ఐ థింక్ యూ డెంట్ మీరు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరేమో అనుకున్నా, బట్ యువర్ వర్డ్స్ అండ్ ఆన్సర్స్ ఆర్ టూ గుడ్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. In India, planning, you said right, we have traveling experience like bus and train. These are very reachable to common people. Correct. But airlines is not like that. Correct. What's your vision or view? As a young person, what's your vision? So I think the government was also moving ahead in this direction. In the past 5 years or so, like we have Udan scheme and all. So Udan is making the aviation accessible to the common people, the people in rural areas and all. But moving ahead, like as you told, I talked about the drone technologies, urban air mobility and all, right? So obviously this it needs a starting point. Like we have the bullet train project and all. The prices in prices there also, if we see a projection, then it's pretty costly and pretty much comparable to air travel, but a bit cheaper. But as and when the technology grows and it's more the lines like bullet train lines also come up and all, similarly urban air mobility will also take pace, and it has its own trajectory. So it will be accessible to the common people more as and when the technology grows in India. Like in foreign countries also, it is quite novel. The Whisk, which I was talking about, it is just in Canberra currently. Okay. So Canberra, Australia, and a few more places in US and all. But if it's growing there, it has a starting point. So it needs a starting point in India too. And as and when the technology grows and gets accessible, it will be the price levels will also go down. Like now, before air travel was so costly, but now the prices have come down and it's quite accessible. Now we see a growth of aviation in India. Nearly upper Correct. class trains. Upper class, but like now I think middle class and lower middle class is also for lower middle class is also, it's pretty accessible. Okay. Nowadays. So I think it similarly all the technologies have their own trajectories, and it will grow. Okay, thank you so much for your viewers sharing, and thank you too. Actually, your friend gave me a lot of information. Do you want to share or accept his words and all? Yeah, he's got a point. Aviation has expanded a lot in India, and earlier it used to be a upper middle class rich thing, but now I think it's become a little more affordable for everyone, and that's a good direction it's going in. యాక్చువల్లీ తెలుగు పీపుల్, నేను దాని నుంచి ఇంగ్లీష్లో ట్రై చేస్తున్నాను, ఆ విషయం మీకు కూడా అర్థమై ఉంటుంది. యూ గాట్ మై ఇంగ్లీష్, బట్లర్ ఇంగ్లీష్. బట్ వన్ థింగ్ తెలుగులో మీరు చెప్పాలి అనుకుంటే, యాక్చువల్లీ యూనో తెలుగు వెల్, తెలుగులో మీరు చెప్పాలంటే ఈరోజు ఈ వింగ్స్ ఇన్ ఈవెంట్ కానీ ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ కానీ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుండే. అంటే ఎవరెవరు వచ్చారు? జస్ట్ వేరే దేశాల నుంచి కూడా వచ్చారనేది నేను చెప్తున్నాను, బట్ మీ ఎక్స్పీరియన్స్ ఎవరెవరు వచ్చుంటారు, ఆర్ ఏ ఎయిర్లైన్స్ ఉన్నాయని చెప్పగలుగుతారా? Airlines, there's Baltic Air, Indigo, Akasa, and Air India got their new plane.
So There's a new airline from Mongolia also. మంగోలియా this one. సో అది ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ మీరు రావచ్చు అంటే రావాలి మీరు. 3 days ఉంది కదా. యా యా. సో ఈ మేడం ఫస్ట్ డే ఈరోజు విజిట్ చేస్తున్నాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. యాక్చువల్లీ చాలామంది డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారేమో అని ట్రై చేశాను. బట్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ విజన్ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజానికి ప్రతి ఒక్క యువత ఆలోచించాల్సిన చాలా విషయాలు ఉంటాయి. అందులో వాళ్ళు షేర్ చేసిన విషయాల్లో మీరు యాక్సెప్ట్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా దానికి యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే నో అంటారా? మీ ఒపీనియన్ ఏంటనేది జస్ట్ కామెంట్ బిలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ఇంత టైంని మీరు స్పెండ్ చేసి ఒక చూస్తున్నారు అంటే వింగ్స్ ఇండియాకున్న పవర్ అది, ఎయిర్లైన్స్కున్న పవర్ అది. సో హాయ్ ఫ్రెండ్స్, వింగ్స్ ఇండియా 2026ని విజిట్ చేస్తున్నాం. ఈ క్రమంలో ఫ్యామిలీ కూడా విజిట్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో కలిసి విజిట్ చేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని నేను చెప్పాను కదా. సో దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మనకు కనిపించిన హీరో. వచ్చే గుడ్ నేమ్? My name is Kartikeya. కార్తికేయ. ఎందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు నేను? మేడం తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్పి తీసుకొచ్చారు? ఏమో ఎయిర్ షో. ఎయిర్ షోకి. ఎయిర్ షో చూడడానికి తీసుకొచ్చారా? ఆ. ఇప్పటి వరకు ఏం చేసావు నువ్వు? ఇప్పుడు వరకు అన్ని ఏరోప్లేన్స్ ఎట్లా వచ్చినాయో ఇట్లా అవి ఎట్లా వచ్చా ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ షాక్. షాక్ అయ్యావా? ఆ. ఓకే. అంటే ఎప్పుడైనా ఎక్కావా? ఫ్లైట్ ఎక్కావా? ఎక్కా. ఎక్కావా? ఎక్కలే. ఎక్కలేదా? ఎక్కలే. జస్ట్ ఇప్పుడు చూసావా? ఫ్లై అవుతుంటే ఎలా అనిపించింది? దాని లోపల నేను కూర్చుంటే ఎంత బాగుంటుందో. అవునా? దాంట్లో ఉన్న మెకానిజం చూస్తే నా తల దిమ్మ తిరిగి బ్లాక్. మీ టీచర్ వీటిల్కి మీ టీచర్ We are working in BVR 8. ఓకే ఓకే. బీవీఆర్ ఇట్లా వర్క్ చేస్తున్నారా? వీటిల్కి ఇంత మెకానిజం. ఎయిర్ ఇండియా వాటి అంత పెద్ద ఇంజన్ ఉన్నాయి, దానికి ఎంత మెకానిజం ఉంటుంది. ఇంకా ఐ బ్లాక్. ఓకే. మీ ఫ్రెండ్స్కి చెప్తావా వెళ్ళిన తర్వాత? చెప్తా. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటావా? వాళ్ళని నమ్మని చెప్తావా? పోనీ ఒకసారి మీరు వెళ్ళండి, నేనైతే సూపర్ జ్యూస్ వచ్చా అని చెప్తావా? నేనైతే సూపర్ జ్యూస్ వచ్చా అని చెప్తాడంట. సో కిడ్స్ వచ్చి ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఏముంటుంది? సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. డిఫరెంట్ ఏరోప్లేన్స్ చాలా బాగుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ టైం ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఆల్ దిస్ ఎయిర్ప్లేన్స్ హియర్. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ టుడే ఇస్. చిన్నప్పటి నుంచి చూడాలనే కోరిక ఉండేది, ఈ రోజుతో తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ ఈరోజు మా మేడం తీసుకొచ్చారు ఇక్కడికి. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ మేము సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, అది పిహెచ్డి ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. మా స్టూడెంట్స్ని రెగ్యులర్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి రన్వే విజిట్కి వస్తుంటాము. అయితే మాకు ఇక్కడ సార్ తెలుసు, మరి నేమ్ చెప్పొచ్చో తెలియదు. సో ఆయన అరేంజ్ చేశారు మాకు పాసెస్. సో పాస్ తీసుకొని వచ్చారు ఈరోజు. తో పాటు వచ్చాము. మేము అనుకున్నాము అసలు వర్కింగ్ డే కదా మ్యామ్, చాలా బాగుంటుంది రండి అన్నారు. కాకపోతే ఎలా ఉంటుందా అంటే మ్యామే చాలా ఎంకరేజ్ చేశారు, లీవ్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు మనము, ఇట్స్ వర్ది, ఇట్లాంటి అకేషన్ మళ్ళీ దొరకదు మనకి ఫ్యూచర్లో, అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనేసి మేము వచ్చాము. ఒకవేళ కిడ్స్ ని ఎవరైనా మీ టీచర్ అని చెప్పారు, మీ స్టూడెంట్స్ ని తీసుకొస్తా అని చెప్పారు కదా, చాలా మందికి ఎయిర్లైన్స్ ఆలోచన ఉంటుంది. సో వాళ్ళని గైడ్ చేస్తున్నారా మీరు ఎప్పుడైనా? స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు అడ్వాన్స్ టెక్నాలజీ మీరు చూసిన తర్వాత? బేసికలీ మేము వీఆర్ సివిల్ ఇంజనీర్స్ అండి. సో హౌ టు కన్స్ట్రక్ట్ రోడ్వే, రన్వే అండ్ ఆప్రాన్స్, వాట్ ఆర్ ద జామెట్రిక్ డిజైన్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళకి ఫిజికల్గా చూపించడానికి మేము తీసుకొస్తాము. వాళ్ళకి మాకు రైల్వేస్, ఎయిర్వేస్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దానిలో పిల్లలకి ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంది. సో దానిలో వీళ్ళకి చూపించడానికి ఫిజికల్గా మేము ఫిజికల్గా వాళ్ళకి చూపిస్తే మైండ్లో ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా చాలామంది రూరల్ ఏరియా నుంచి వస్తారు. దే ఎంజాయ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్.
సో యాక్చువల్లీ ఇక్కడ కేవలం ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలుసుకోవడానికి మనం బుక్లో చూసినా లేకపోతే ఒక ఇమేజ్ చూసినా ఏదో గ్రాఫికల్గా చూసిన ఆ ఎక్స్పీరియన్స్ని ఎవరు ఫీల్ అవ్వలేరు. పైగా ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నిజం అబద్ధం తెలుసుకోలేక అందరూ మాయలో పడిపోతున్నారు. సో రియల్గా ఒకసారి విజిట్ చేయాలి అని చెప్పి వాళ్ళ వర్షన్, అందుకే కిడ్స్ని తీసుకొని వచ్చారు. ఒకసారి మీరు ఆ బాబు ఎక్స్పీరియన్స్ చూశారు కదా, సో తను ఫ్యూచర్లో ఒకసారి ఇలా విజిట్ చేస్తేనే కదా వాళ్ళ వ్యూ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అని వాళ్ళకి ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా 10th క్లాస్ టైంలోనే మీ స్టూడెంట్స్ని ఒకసారి అవేర్నెస్ తీసుకొచ్చారంటే వాళ్ళకి నెక్స్ట్ ఈ ఇంటర్ చదవాలి, డిగ్రీ చేయాలి ఈ ఫీలింగ్ కాకుండా మేము ఇది అవ్వాలి అనే ఒక ప్లాన్ వస్తుంది. దానికోసం ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి వింగ్స్ ఇండియా 2026. ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఆ మెకానిజమ్స్ ఏంటి వాడు చెప్తున్నాడు కదా. సో దాన్నే ఒక చిన్న ఫీలింగ్, బాబు ఎక్స్పీరియన్స్ని, అతని ఎమోషన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీ పిల్లలకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేయండి. సో మనమైతే ఇండిగో ఎయిర్లైన్స్లో ఎంటర్ అయ్యాం. సో ఇందాక నుంచి బయట వాళ్ళ వ్యూస్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాం. బట్ ఇప్పుడైతే డైరెక్ట్ విజిట్ చేయడానికి వచ్చేసాం. హాయ్, హర్ నేమ్ ఈజ్ బ్యూటీ. నాకు ఒక డౌట్ వచ్చింది యాక్చువల్లీ, తన పేరు అదేనా అని. యాక్చువల్లీ తను కార్ కూడా చూపించింది, తన నేమ్ బ్యూటీయే ఫస్ట్, అందుకే తను నాకు నచ్చింది యాక్చువల్లీ, లైక్ యూ యాక్చువల్లీ. సరే టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇండిగో ఎయిర్లైన్స్, ఈ ఎయిర్లైన్స్ గురించి వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? I just want to know. Projects like we have started increasing our flights. We have started getting our A321 XLRs. Already we have started our flights to Athens from Delhi and Bombay. However, we are getting more of our aircrafts. We are getting our A350s in 2027. This is our Indigo Stretch cabin. Recently launched. It's almost been 1.5 years we have started. So this is a tailor-made product. I can show you the seat features over here. Okay. Customers can enjoy privacy, more comfort. As you can see, the seat cushioning over here is quite wide and it's hardly cushioned. We have got a 6-way adjustable headrest for the neck support envelope here for your privacy. And most important part, most interesting part again here, we got a charging station over here. It's 60-watt power supply, USB-C compatible. However, we also got the curated meal over here. It's freshly prepared by the Oberois. And additional benefits that we get for the stretch customers are 30 kgs of checked-in luggage, 12 kgs of hand luggage, and 0 convenience fee, fast forward entry, and they can skip the queues during the boarding, and that is all, and many more. Hope you enjoy. Thank you. Seriously, we enjoyed a lot. I just want to ask you one more question. What was the advanced technology in the airline now? Advanced technology, as I can say, I would want to talk about the A321 XLR, that we are getting the Wi-Fi on board, and it's a long range. Yes, for the A321 XLR, not an Indigo Stretch as of now. However, we might plan off It's a it. new feature. It is a new feature, and so we have got a hands-free tray table over here as well. Passengers can come, keep their device over there and sit Can comfortably. you please show me the charger point and all? Just Charger point over yeah. here. Would have a fast charge. Sorry, can you please 60-watt power supply, super fast charging station here. There are guests who doesn't want to want to be very busy, want to be talk to the passenger, talk to the cabin crew specifically. So they just want to relax, be in their own zone. So this is made for that only. Okay, thank you beauty. I really hope you're enjoying the air show. Lot. సో ఇండిగో తన కొత్త ఎయిర్లైన్స్తో వస్తున్న ఫీచర్స్ ఏంటి అనేది తను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటివరకు ఉన్న ఫ్లైట్స్లో జర్నీ చేస్తున్నప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇంటర్నెట్ లేకపోవడం, కాంటాక్ట్స్ అనేవి మిస్ అవ్వడం, అది ఫేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు అడ్వాన్స్ ఫీచర్ అయితే వచ్చేసింది. సో ఎయిర్లైన్స్ వచ్చేసి బ్యూటీని అడుగుదాం, ఎందుకంటే ఆ నంబర్ నాకు అంత ఐడియా లేదు. వాట్ వాజ్ ద ఎయిర్లైన్ ఈస్ దట్? A321 XLR you're talking about? Yes, we do have network over there. So A321 XLR. A321 XLR. థ్యాంక్ యూ. సో ఈ ఎయిర్లైన్స్లో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ బెనిఫిట్. ఇంకా చాలా అడ్వాన్స్ ఫీచర్స్ రావాలి అంటే వింగ్స్ ఇండియా 2026 ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఫుడ్లో కూడా వాళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ లేదు, వాళ్ళు మంచి ఫుడ్ అందిస్తున్నారని వాళ్ళు ఆల్రెడీ బ్యూటీ మనకు చెప్పింది. సో పర్ఫెక్ట్ మీల్ కూడా ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ వాళ్ళు ప్రివ్యూ కోసం పెట్టారు. సో ఫైనల్గా ఇండిగో ఫ్లైట్ని అలా విజిట్ చేస్తున్నాము. సో మనకి మధ్యలో 2 doors ఉన్నాయి అండ్ ఎండింగ్లో 2 doors, స్టార్టింగ్లో ఒక డోర్ కనిపిస్తుంది. ఇందులో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఉన్నాయి.
అదేది అనేది మేము కరెక్ట్గా నాలెడ్జ్ తెలుసుకోలేకపోతున్నాం నిజానికి. బట్ వాళ్ళు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొత్త ఫీచర్స్ వచ్చాయని చెప్పేసి. ఆ ఫీచర్స్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రీసెంట్గా అయితే ఇండిగో కొన్ని డార్క్ ఫేజ్ నుంచి బయటకు వచ్చిందని చెప్పాలి. చాలామంది పీపుల్ ఎదురు చూడటం కానీ ఇవన్నీ కూడా. బట్ వాళ్ళు కమ్బ్యాక్ అవుతూ కొత్త కొత్త ఫీచర్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇండిగో ఎప్పుడు కూడా పీపుల్కి దగ్గరగా ఉంటుంది, లేకపోతే తక్కువ ప్రైజెస్తో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. మేబీ దాన్ని వాళ్ళు ఇంకా పాజిటివ్ చేసుకోవాలని చూస్తున్నారు అంటే ఎస్ అనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ప్రతి ఏరియాలో ప్రతి సెగ్మెంట్లో ఎయిర్లైన్స్కి సంబంధించి జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయని రీసెంట్ ఇష్యూ చెప్తుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా ఈ ఎయిర్లైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ జాబ్ కోసం ట్రై చేయండి. ఓన్లీ ఒకే సెగ్మెంట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి జస్ట్ థింక్ చేసి మీరు 10th క్లాస్ నుంచి ఇంటర్ నుంచే మీరు ఎప్పుడైతే మీ బేస్ని స్టార్ట్ చేసుకుని ఎయిర్లైన్స్లో రావాలనుకుంటారో మీ థాట్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ తెలుసుకుంటారో మీకు నచ్చిందో మీరు ఆ జాబ్ని ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ కంటిన్యూ చేయొచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరికీ చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తెలుసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మర్చిపోకుండా నాకు షేర్ చేయండి. వింగ్స్ ఇండియా 2026లో చాలా మనం ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, తెలియనివి చాలా తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాం. దానిలో భాగంగా యాక్చువల్లీ ఒక సార్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం చూశాను. నిశాంత్ సార్ ఉన్నారు మనతో పాటు. యాక్చువల్లీ మనకి ఎయిర్లైన్స్లో మధ్యలో సీటింగ్ ఉంటుందని తెలుసు. ఫ్రంట్లో పైలట్ కొన్ని ఎక్విప్మెంట్తో హ్యాండిల్ చేస్తాడు, ఫ్లైట్ని ముందు తీసుకెళ్తాడు అని మాత్రమే తెలుసు. బట్ ఈ బ్యాక్ సైడ్ ఏముంటుంది అని చాలా విషయాలు తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. హలో నిశాంత్ సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక్కడ చూసిన ప్రతి విషయం తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఏమైనా చెప్తారా ఈ టైల్ ఆర్ ఏంటి ఇక్కడ ఉండేది అని? షూర్ మ్యామ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే టెయిల్ పోర్షన్ అంటారు. టెయిల్ పోర్షన్లో ఏంటి అంటే మామూలుగా మనకి కాక్పిట్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షనింగ్స్కి, కాక్పిట్ అంటే ఫ్రంట్లో ఉంటుంది. ఫ్రంట్లో ఉండే ప్రతి ఒక్క ఫంక్షన్స్కి కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటే అనేవి బ్యాక్ సైడ్లో ఉంటాయి. దీన్ని సెకండరీ కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటారు. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎస్. సో మామూలుగా ఇవి సెకండరీ కంట్రోలర్స్ ఏంటి అంటే రెడార్స్ అండ్ ఎలివేటర్స్. ఈ టైల్స్ ఉన్నాయి కదా, బేసికల్గా ఆ 2 వింగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ టైల్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఓకే, ఈ టెయిల్ పర్షన్లో ఏంటి అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ రైట్ టర్న్ ఆర్ లెఫ్ట్ టర్న్ ఏదైతే అవుతుందో రైట్ టర్న్ ఆర్ లెఫ్ట్ టర్న్ అనేది ఈ రెడార్ ద్వారా అవుతుంది. అంటే డైరెక్షన్స్ చూసుకోవడానికి పైలట్ కి ఫ్రంట్ వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. వ్యూస్ కనపడదు. కంట్రోల్ ఏదైతే కంట్రోలింగ్ అవుతుందో ఆ కంట్రోలర్ జాయ్స్టిక్ కంట్రోలింగ్ బేస్ తోటి దీన్ని ట్విల్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్ టర్న్ అయితే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అయితే లెఫ్ట్ టర్న్, ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ ఈ కింద స్లాండ్ పొజిషన్లో ఉన్న ఏంటి అంటే ఈ వీటి ద్వారా మనకి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు బేసిక్గా మనం మధ్యలో అంతా సీటింగ్ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ అండర్లో ఎక్కడ పెడతారు? బేసికల్గా బ్యాగేజింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? బేసికల్గా బ్యాగేజ్ అనేది అటు పక్కన మీకు కార్గో కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ బెల్లి కింది పార్ట్లో కంపార్ట్మెంట్ అంటే ఫుడ్ ఎలా స్టోర్ చేసుకుంటుందో బర్డ్, అలా ఈ కింద పార్ట్లో మేబీ కింద పార్ట్ అంతే కదా, లైక్ స్టమక్ లాంటిది, అక్కడ మన స్టోరేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో కింది పార్ట్లో ఏంటి అంటే మనకి బ్యాగేజ్ అనేది స్టోర్ అవుతుంది, బ్యాగేజ్, కార్గో, ఎనీథింగ్. సో దీంట్లో కూడా ఏంటంటే ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్కి ఏంటంటే 5 కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో 5 కంపార్ట్మెంట్స్ ఎలాగా అంటే డివిజన్ చేస్తారు. ఒక కంపార్ట్మెంట్లో ఇంత 1 టర్న్, 2 టర్న్స్, 3 టర్న్స్. సో ఓవరాల్గా ఇది 5 టర్న్స్ వరకు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏ ఎయిర్లైన్స్, దాని కెపాసిటీ పీపుల్ ఎంత? ఈ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. దీని కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 120 వరకు ఉంటుంది. యా. సో థ్యాంక్ యూ సో మచ్. కొన్ని విషయాలను ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సో బేసికల్గా మనకి టైల్ ఎందుకు ఉంటుంది, లేకపోతే మనం తెచ్చుకున్న లగేజ్ ఎక్కడ స్టోర్ అవుతుందని కొన్ని విషయాలు అయితే మీకు తెలుసుకున్నారు కదా. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తూనే ఉంటాను. జస్ట్ స్టే ట్యూన్. ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. తను వెళ్తుంటే తను పిలిచి మరీ అడిగాను ఏం డౌట్ అది అంటే, మనము ఆల్రెడీ ల్యాండ్ అయ్యి ఆగిపోయి ఉన్నప్పుడు ఎందుకు సౌండ్ వస్తుంది అని అడిగాను. మీకు కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్, ఎందుకో చెప్తావా? అండి పేరు? నా పేరు ఏమొస్తుంది, నేను ఏరో ఫాల్కన్స్ వచ్చాను. ఇక్కడ ప్రాక్టికల్ కోసం వచ్చాము, మాతో పాటు నాలెడ్జ్ కోసం వచ్చారు, చూసి నేర్చుకోవడానికి, క్లాసెస్లో విన్నది కాకుండా లైవ్లో చూడడానికి. వచ్చాము. ఓకే. సరే, బేసికల్గా ఈ ఇంజన్ ఏంటి, ఏం నడుస్తుంది, కొంచెం క్లియర్గా చెప్తావా? వీటిని ఏపీయూ అంటారు. ఏపీయూ అంటే యాక్సిలరీ పవర్ యూనిట్, అండ్ సెకండ్ వన్ జీపీయూ, గ్రౌండ్ పవర్ యూనిట్.
జీపీయూ అనేది క్యాబిన్ పైలట్ ఉండే క్యాబిన్ దగ్గర ఉంటుంది. అది దాని ద్వారా ఏంటంటే మన క్యాబిన్ పైలట్ క్యాబిన్లోకి పవర్ అనేది సప్లై అవుతుంది. పవర్ ఎయిర్లైన్స్ కి ఈ ఇంజన్స్ త్రూ ఇస్తున్నారా? కింద ఉన్నది జీపీయూ, లోపల ఏపీయూ. పైలట్ కాక్పిట్ దగ్గర ఉన్నది ఏమన్నా జీపీయూ, ఇక్కడ మనకి లోపల క్యాబిన్ ప్యాసింజర్స్ కూర్చునే దానికి ఏమన్నా ఏపీయూ, అది యాక్సిలర్ పవర్ యూనిట్. సో ఫ్లైట్ ఎప్పుడైతే వచ్చి ల్యాండ్ అయ్యి మనకి ఇక్కడ పార్కింగ్ లాగుతుందో అప్పుడు ఫ్లైట్కి అనేది ఇంజన్స్ అన్ని ఆపేసినప్పుడు సో ఈ ఏపీయూ జీపీయూ ద్వారా ఫ్లైట్ లోపలికి అనేది పవర్ సప్లై చేస్తారు. అంటే బేసికల్గా పైన మనం ఫ్లైట్ చేస్తున్నప్పుడు కానీ ఇంజన్ త్రూ కానీ పవర్ ఉండదా? ఆటుకుంటుంది అప్పుడు సరిపోదా అది ల్యాండ్ అయి ఉన్నప్పుడు? అంటే ల్యాండ్ అయినప్పుడు ఏంటంటే ఇంజిన్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు. సో దట్స్ వై ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు కూడా మరి పవర్ కావాలి కాబట్టి సో ఈ ఏపీయూ జీపీయూ దీని ద్వారా అనేది ఈ సపోర్ట్ ద్వారా మనకి పవర్ అనేది సప్లై అవుతుంది. సో యాక్చువల్లీ ప్రతిదీ ఒక విషయమే నేర్చుకోవడానికి అని చెప్పాను కదా, మనకి అక్కడ రెడ్ కలర్ వెహికల్స్ వెళ్తున్నాయి. ఎందుకు వెళ్ళిందా నాకు డౌట్ వచ్చింది. సో నిశాంత్ సార్, ఈ రెడ్ కలర్ వెహికల్ ఎందుకు వెళ్ళింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది యాక్చువల్గా ఏంటి అంటే టోబార్ అనేది కనెక్ట్ చేస్తారు. ఎందువల్ల అంటే ఇప్పుడు మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్కి పుష్ బ్యాక్ అనేది రివర్స్ గేర్ అనేది ఉండదు. సో దీనివల్ల ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ని బ్యాక్ రివర్స్గా పుష్ చేస్తారు. కాకపోతే బేసికల్గా ఏరోప్లేన్ అనేది ముందుకు వెళ్తుంది తప్పితే వెనక్కి వెళ్ళదా? రివర్స్ గేరే ఉండదా? రివర్స్ గేర్ ఉండదు, రివర్స్ థ్రస్ట్ అనేది ఉంటుంది. ఓకే, కాకపోతే ఈ నార్మల్గా ఇటువంటి పొజిషన్స్లో దాన్ని యూస్ చేయలేము. కాకపోతే ఇప్పుడు ఆ వెహికల్ ద్వారా ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడి నుంచి పార్కింగ్ బేలోకి టో చేసుకుంటూ తీసుకొని వస్తారన్నమాట. తీసుకోపడు. ఎస్, సో మీరు చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అది ఏ విధంగా పుష్ అనేది లాగుతారు అనేది మీరు ఎక్స్ప్లోర్. దాని చిన్న వెహికల్ ఇంత పెద్ద దాన్ని ఎలా లాగుతుందని జనరల్ డౌట్ ఉంటుంది కదా. మీరు చూడండి, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఇంజన్ పవర్, వెహికల్ మొత్తం పవర్ అంతా ఆ వెహికల్ యూజ్ చేస్తుంది, దాన్ని డ్రాగ్ చేస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్ నార్మల్ వెహికల్ కాదు, కేవలం మనం ఇక్కడ మాత్రమే వాడేది. ఎస్, ఓన్లీ దీనికి పుష్ బ్యాక్ వెహికల్. ఇంకొక డౌట్ కూడా ఉంది యాక్చువల్లీ, అంత పెద్ద ఎయిర్లైన్ కదా, చిన్న చిన్న వీల్స్ హౌ ఇట్ వర్క్స్ అని. బేసికల్గా మనకి ఎయిర్లో అవసరం లేదు, అంత చిన్న వీల్స్ నిజంగా వెయిట్ని క్యారీ చేయగలుగుతాయి అని డౌట్ ఉంటుంది కదా, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బేసికల్గా బాడీ మొత్తం వెయిట్ అంతా ఆ వీల్స్ మీదే పడుతుంది. ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్కి మనకి ఏదైనా బ్యాలెన్సింగ్ కావాలి అని అంటే మనకి ఆబ్జెక్ట్ బ్యాలెన్సింగ్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో మన ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఆ వీల్స్ పార్ట్లోనే ఉంటుందన్నమాట. సో దాని నుంచే బ్యాలెన్సింగ్ అనేది అవుతుంది అండ్ టోటల్ వెయిట్ అంతా దాంట్లోనే ఇది అవుతుంది అన్నమాట. ఎస్, ఉండగలుగుతుంది. సో యాక్చువల్లీ దానికి ఒక పాయింట్ చెప్పారు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని. మీరు వీల్స్ అబ్జర్వ్ చేస్తే బేసికల్గా వెహికల్స్ అన్నిటికీ ముందు వెనక ఉంటాయి, బట్ ఎయిర్లైన్స్కి అబ్జర్వ్ చేస్తే సెంటర్లో ఒక 2 ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? స్టార్టింగ్ ఒకటి ఉంది, వాటి ద్వారానే మొత్తం వెయిట్ అంతా క్యారీ చేస్తుంది. సో ఎన్నో థింగ్స్, ఎన్నో విషయాలు మనం తెలియనివి చాలా, తెలుసుకోవాల్సినవి ఎన్నో, ఇంకా విషయాలు మీకు షేర్ చేస్తా. జస్ట్ స్టే ట్యూన్. యాక్చువల్లీ ఆల్రెడీ ఆగి ఉంది, ఇవన్నీ మనకి డిస్ప్లే కోసం ఈరోజు పెట్టారు కదా. ఈ మెషిన్స్ నుంచి సంథింగ్ ఒక ఎల్లో కలర్ లైన్ త్రూ వాళ్ళు ఏం పంపిస్తున్నారు? లోపల గాలి రాదనా లేకపోతే దేనికోసం యూస్ చేస్తున్నారా నాకు డౌట్ వచ్చింది. హాయ్, గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ నీలిమా. సో నీలిమా, జనరల్గా ఏంటి ఆ లైన్ ఏంటి, ఈ వెహికల్స్ ఎందుకు అక్కడ ఉన్నాయి, ఆ విషయాలు ఏమైనా తెలుసా నీకు? ఓకే, సో ఆ మిషన్ వచ్చేసి ఎయిర్ కండిషనర్ మిషన్ అనమాట. సో దానివల్ల యూజ్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్లోకి ఎయిర్ కండిషనర్ వెళ్ళి ఆ ఎగ్జాస్టర్ అనేది హాట్ ఎగ్జాస్టర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అది దానివల్ల యూజ్ అనమాట. లోపల ఆక్సిజన్ అనేది ఉండదు, బేసికల్గా లోపలంతా కవర్ అవ్వడం కోసం ఎయిర్ కండిషనింగ్కి ఈ మెషిన్ త్రూ ఆ ఎయిర్ని పంపిస్తారు. లోపల ఉన్న హాట్ ఎయిర్ అంతా ఇక్కడ అవుట్ ఉందా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఒక అవుట్ కనిపిస్తుంది కదా, హాట్ ఎయిర్ అంతా కూడా బయటికి పంప్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ అంతా లైవ్ ఎక్స్పీరియన్స్, మీరు కూడా నా నుంచి చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నారని నాకు అర్థమైంది. ఈ మెషిన్ నుంచి లోపలంతా ఎయిర్ అనేది ఉండదు, సఫకేటింగ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక గుహ లాంటిది అనమాట. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు గాలి రాదు కాబట్టి వాళ్ళు బయట నుంచి ఎయిర్ని పంప్ చేస్తున్నారు. అది కూడా మనకి కూల్ ఎయిర్ అనేది అలవాటు అయిపోయింది. ఎయిర్ కండిషనర్ కంపల్సరీ, ప్రతి లోపల ఉన్న ఎక్విప్మెంట్ పాడవకుండా ఉండాలన్నా, మనం ఉన్నప్పుడు ఫ్రీగా ఎయిర్ తీసుకోవాలన్నా దానికి ఆ మెషిన్ వర్క్ అవుతుందని చెప్పారు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.